ఇప్పటికి చాలామంది అంటారు నేను టేబుల్ మీద చాలా డైనమిక్గా యూఆర్ లైక్ ఏ టైగర్ ఉంటావు అది అంటే నాకు తెలియదు వాళ్ళు అనడం నాకు తెలియదు బట్ నాకు భయం ఉండదండి అంటే గౌరవం ఉంటుంది భయం దేని గురించి ఉంటుంది నేను సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతానా నేను న్యాయం చేయలేకపోతానని ఆ భయం ఎప్పుడు మనిషిగా ఉంటుంది తప్ప పేషెంట్ని చూసో క్రిటికాలిటీని చూసో బ్లడ్ని చూసో ఎప్పుడు లేవు ఒకనొకప్పుడు డాక్టర్ ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్ అవ్వాలి అని అంటే కొన్ని పనులు కొంతమంది పేషెంట్స్ ఇదైపోవాల్సిందే అనేవాళ్ళు నిజానికి ఇప్పుడు అవకాశం ఉందా సార్ లేదు మ్యామ్ ఇప్పుడు జనరేషన్లో చాలా మెథాడికల్ ట్రైనింగ్ రైట్ కొంతవరకు కొన్ని విషయాల్లో ట్రైనింగ్లో క్వాలిటీ తగ్గినా బట్ ఎవరు అంత ఈజీగా నలుగురిని చంపి నేర్చుకునే బ్యాచ్ కాదు అట్లా జరగదు కూడా అన్లెస్ ఎక్కడో చిన్న 3 టైర్ 4 టైర్ సిటీస్లో చిన్న నర్సింగ్ హోమ్స్లో వన్స్ ఇన్ వైల్ జరగచ్చేమో కానీ బట్ 99% ఆఫ్ ద టైం ఇంకోటండి ఏ డాక్టర్ అట్లా చేయాలని ప్రయత్నించారు ఇప్పుడు మీ కొడుకుని మీరు డాక్టర్ చేయండి మీకు అర్థమవుతుంది ఆ పెయిన్ అని ఎవ్వరు కూడా ఒక పేషెంట్కి అన్యాయం చేయాలని ₹1 ఎక్కువ తీసుకుంటారేమో సర్వీస్ సరిగ్గా ఇవ్వకుండా ₹1 ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉన్నారేమో కానీ వీనికి ప్రాణాపాయమైనా పర్లేదు కానీ నాకు డబ్బులు వస్తే వాళ్ళు ఉండరండి బికాస్ దే బాండ్ టు ఏ పేరెంట్స్ దే హ్యావ్ ఎ కిడ్ దే విల్ హ్యావ్ ఎ కిడ్స్ సో డెఫినెట్లీ అట్లా ఎప్పుడు జరగదు బట్ ఏ ప్రొఫెషన్లో అయినా కొంత పర్సెంట్ అనేది ఉండొచ్చు బట్ అది తప్ప యూజువల్గా ఎవరిని చంపి ట్రైన్ అవ్వడం అనేది ఉండదు ఇప్పుడు చాలా ఇప్పుడు నేను ఎంత అండి 16.5 ఏళ్ళు చదివిన ఎంత 5.5 సంవత్సరాలు అంటే మనకు ఆ రిజల్ట్లు మధ్యలో గ్యాప్లు అంటే 6 years పడుతుంది తర్వాత ఎంఎస్కి 3 ఏళ్ళు ఎంసీహెచ్కి 3 ఏళ్ళు ఫుల్ కోర్సులో ఎన్ని 6 + 6 అని 12 years అని మధ్యలో మేము రిజిస్ట్రార్గా చేస్తుంటాం అంటే ఎంఎస్ అయిన తర్వాత కొద్ది రోజులు ఒక చోట పని చేస్తాం కొద్ది రోజులు ఇంకో కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసిన ఇంకో మెడికల్ కాలేజ్లో పనిచేసిన తర్వాత సో ఇవన్నీ కలుపుకుంటే నాది 16.5 years నా చదువైంది I have become a consultant. I started earning after 36 years of age. Right. So, where is the scope? Enta methodical చదువు సర్జరీ ట్రైనింగ్ డూయింగ్ మిస్టేక్స్ అండర్ సమ్ అంబ్రెల్లా దెన్ లెర్నింగ్ ఇంకెక్కడ ఇంకా ఇప్పుడు అవకాశం లేదనుకుంటున్నాను కూడా నో దేర్ ఇస్ నో వే సో అంటే నేను అనేది ఒక స్టేజ్లో ఉండి ఒక సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అయిన వాళ్ళు మాత్రం చాలా మెథాడికల్ ట్రైన్ అవుతారు చిన్న చితక పేషెంట్కు జరిగినప్పుడు అది పేషెంట్ డిసీజ్ వల్ల కావచ్చు పేషెంట్ ప్రాబ్లం వల్ల జరగవచ్చు కానీ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల చాలా 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 తక్కువ నో అని దేనికి ఆన్సర్ చెప్పలేము ఎప్పుడు లైఫ్లో బట్ చాలా కానీ మధ్యలో నేను మీ టెడ్ టాక్లో విన్నది ఏంటంటే నాన్నగారు బ్రదర్ కూడా కాలం చేశారని చెప్పాను ఇస్ ఇట్ రైట్ సార్ కరెక్ట్ మా ఇంట్లో అదే ప్రాబ్లం ఏమైందండి మాకు మళ్ళీ తెలంగాణ అంటున్నాను ఏమనుకోవద్దు మాకు కొంచెం కల్చర్లో ఈ ఒక్క చిన్నది తప్ప నేను కూడా అన్నాను మేబీ ఇట్ హెస్ స్టార్టెడ్ ఇన్ ఎ గుడ్ వే ఇట్ హెస్ టేకెన్ ఏ రాంగ్ టర్న్ ఐ బిలీవ్ తాగడం అనేది పెద్ద తప్పుగా భావించని సమాజం నుంచి వచ్చినాము బట్ వాళ్ళు ఎవరు నేను తాగి ఖరాబ్గా అని ఎవరు చెప్పలేరు బట్ ఇట్ హెస్ టేకెన్ ఏ రాంగ్ టర్న్ సో బోత్ మై బ్రదర్స్ వర్ ఆల్కహాల్ అడిక్ట్స్ అండ్ మై ఫాదర్ ఆల్సో యూస్ టు టేక్ డైలీ ఆల్కహాల్ కాకపోతే మా నాన్న జీవితాన్ని అది ఎఫెక్ట్ చేయలేదు ఎందుకంటే ఆయన కంట్రోల్గా ఉండడమో ఏదో చేయడం వల్ల జరిగిపోయింది కాకపోతే హెల్త్ని ఎఫెక్ట్ చేసింది ఆయన హెల్త్ని బట్ జీవితాన్ని ఎఫెక్ట్ చేయలేదు మా ఇద్దరన్నల జీవితాన్ని ఎఫెక్ట్ చేసింది మా పెద్దన్న హార్డ్లీ 47-48 years అప్పుడు ఈజ్ ఎ వెరీ గుడ్ మ్యాన్ బట్ నేను చాలా కాపాడడానికి ట్రై చేశానండి ఒక 4 సార్లు డీఅడిక్షన్ సెంటర్లు వేసాను నా ప్రయత్నాలు నేను అంటే చేశాను బట్ ఈ కుడ్ నాట్ బట్ ఆ ఎఫెక్ట్ మా చిన్నన్న మీద నేను మా చిన్నోడిని 3 సార్లు వేసిన ఆయన రికవర్ కాలేడు మా పెద్దోడు చనిపోయిన తర్వాత మా చిన్నోడిని 1 year వేసానండి డీఅడిక్షన్ సెంటర్లో అప్పుడంటే డబ్బుల ప్రాబ్లం ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లం కూడా లేదు కదా 1 year వేసేసాను నిర్దాక్షిణ్యంగా వేసాను మీరు నమ్ముతారో నమ్మరో నా కూతురు చిన్న కూతురు ఏడిసి నేను నాన్నని చూస్తుంటే కూడా చూడనీయలే అట్లా చేస్తే ఇప్పుడు ఈజ్ టూ గుడ్ అండి ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నాడు ఎంత బాగుంటాడో నాకు ఫోన్ చేసి ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచి అన్నల ప్రేమ ఇది పెద్ద తెలియదు ఇప్పుడు ఫోన్ చేసి అరే ఎప్పుడు వస్తున్నావురా ఏం తీసుకురావాలా గిది కొనుక్కురావాలన్నా గది తీసుకురావాలని అంటుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు అంటే జీవితంలో ఫస్ట్ టైం నేను ఐ ఫీల్ బ్లెస్డ్ అంటే ఐ కుడ్ సేవ్ హిమ్ నా పొజిషన్ కావచ్చు నేను సంపాదించిన ₹4 కానీ మా ఊరిని సేవ్ చేయగలిగినాయి అని చాలా ఎమోషనల్గా మంచిగా అనిపిస్తుంటుంది అంటే వాడు ఎప్పుడూ నన్ను అట్లా అడగలేదండి జీవితంలో అట్లాంటిది చేపలు తీసుకురావాలన్నా నాకు క్రాబ్ అంటే ఇష్టం అది తీసుకురావాలన్నా నన్ను అడుగుతుంటే ఐ ఫీల్ సో హ్యాపీ సో హీ ఈజ్ గుడ్ నౌ బట్ పెద్దన్న ఇంకా నాన్న కూడా ఆ ఎఫెక్ట్స్తో కొంచెం వయసు ఎఫెక్ట్స్తో ఇంకా ఆయన చనిపోయాడు
అన్న చనిపోయిన సంవత్సరానికే నాన్న చనిపోయాడు. ఇట్స్ బిగ్ సెట్ బ్యాక్. అదొకటి అనిపిస్తుంది. ఇప్పుడు ఈ స్థాయిలో వాళ్ళు పాపం నన్ను చూడలేకపోతున్నారు. మా పెద్దన్నకైతే బాగా అదొక అంటే ఆయన లైఫ్ కంటే కూడా మా తమ్ముడు పెద్ద డాక్టర్ అనేది బాగా ఉండేది. ఆ ప్రైడ్ అంటారు. మీది లవ్ మ్యారేజ్ అండి? నాది లవ్ కాదు, అట్లా అనిపిస్తుంది. మా వైఫ్ చేవెళ్ళన్నది ఇక్కడ, కానీ లవ్ మ్యారేజ్ కాదు. సో అసలు రిలేటెడ్ కాదు. మాది చాలా ఇంటీరియర్ ప్లేస్, వాళ్ళది ఇక్కడ చేవెళ్ళ. నేను ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక ఫ్రెండ్ ముత్యం రెడ్డి అనే ఉండేవాడు. వాడు నేను ఇక్కడ ఎంబీబీఎస్కి వచ్చిన తర్వాత మేము అప్పుడంతా చాలా రిమోట్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ హైదరాబాద్లో ఎవరు చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఉండరు కదా, ఎవరో ఇక్కడ క్యాంపస్లో చదివే వాళ్ళు ఒకరిద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. అట్లా వాడు నా దగ్గరకు వచ్చేవాడు. వానికి బుచ్చిరెడ్డి అనే ఫ్రెండ్ ఉండేవాడు. ఆ బుచ్చిరెడ్డికి ఒక చెల్లి ఉంది. వాడు నన్ను 5 ఏళ్ళు ఇక్కడ చూసి అబ్జర్వ్ చేసి వాడిద్దామని ఇష్టపడి వాడిని అడిగితే సరే తెలిసిన వాళ్ళ చెల్లి కదా అని చెప్పి చేసుకో. కాదు, అసలు ఎంబీబీఎస్లోనే బోల్డ్ అంత అల్లరి చేస్తారట. అల్లరి చేసిన అల్లరే నచ్చింది వాడికి. అల్లరి చేసి చెప్తే బాగోదేమో కానీ మేము కలిసి తినేవాళ్ళం, తాగేవాళ్ళం, అన్నీ చేస్తున్నప్పుడు అట్లా ఫ్రెండ్షిపే. సో ఈ లైక్డ్ మై యాటిట్యూడ్. అది చూసి వాడు ఒకసారి ముత్యంను అడిగి అరే అడుగురా విమల్ని చేసుకుంటాడేమో అంటే అప్పుడు నేను అప్పుడే పీజీలోకి ఎంటర్ అయ్యాను. సో నేను ఫస్ట్ భయపడ్డానండి. వీళ్ళు కొంచెం అంటే వ్యవసాయదారులు, కంప్లీట్ వ్యవసాయదారుల కుటుంబమే చేసుకోవాలని డిసైడ్ అయినాను. మా అత్తమ్మ ఇప్పటికీ వ్యవసాయం చేస్తారు. కాకపోతే కొంచెం వాళ్ళకు భూమి ఉన్నవాళ్ళు, మాలా పేదోళ్ళు కాదు, భూమి ఉంది. కొద్దిగా ఒక క్షణం భయపడ్డాను. నాకు జీవితంలో ఏదన్నా ఇంకా మంచి జరిగిందంటే నా భార్య. ఇక అంటే అన్నీ మంచి జరిగాయి అంటే నేను అనేది ద బెస్ట్. షీ ఈజ్ సో గుడ్. ఆమె సాక్రిఫైస్ వల్లనే నేను ఈ స్టేజ్లో ఉన్నా. అంటే పాపం CA ఫస్ట్ స్టెప్ క్లియర్ అయిన తర్వాత కూడా చదువు మానేయాల్సి వచ్చింది పిల్లల కోసం, నా కోసం. బ్యాంక్ ఎగ్జామ్లు రాస్తూ కూడా పాపం నేను చదువుకుంటుంటే ఆపేయాల్సి వచ్చింది. షీ హెస్ కంప్లీటెడ్ ఏ బయోకెమిస్ట్రీ. షీ వాజ్ డూయింగ్ లెక్చరర్ అండ్ PhDకి అప్లై చేస్తాను అనుకున్నా. అవన్నీ ఆపేయాల్సి వచ్చింది. అన్నీ వదిలేసి నన్ను పిల్లల్ని చూసుకుంది. అందుకే నేను మంచి MS MCH కంప్లీట్ చేసి ఈరోజు కూడా ఇంత పర్ఫెక్ట్గా పని చేయగలుగుతున్నా అంటే బికాస్ ఆఫ్ హర్. షీ ఈజ్ లైక్ మై మదర్ అనే కంటే కూడా షీ టేక్స్ కేర్. అందరినీ, నన్నే కాదండి, నా ఫ్యామిలీ మొత్తాన్ని. ఇప్పుడు మా 2 అన్నలు దే ఆర్ నాట్ గుడ్ కదా, అందరి పిల్లల్ని చూసుకోవడము, అందరికీ మదర్ లాగా ఉండడము. మా ఇంట్లో ఫోటోగ్రాఫ్ ఉంటుంది, మీరు మా ఇంటికి వస్తే చూస్తారు. షీఈస్ క్యారింగ్ ఇన్ ఒక బుట్టలో మేమంతా కూర్చొని ఉంటాం. ఆమె ఎత్తుకున్నట్టు ఒక పెద్ద రాజుగారు, తెలుసు కదా రాజుగారు, గుర్తుపడతారేమో, ఏపూరి రాజుగారు వేశారు అప్పుడు. అది చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఉంటుంది హాల్లో. ఇప్పుడు ఆమె బర్త్డేకి అందరు కలిసి. మొత్తానికి గురువారెడ్డి గారి దగ్గర ఎలా పడ్డారు వచ్చి? దేనికన్నా రాసి పెట్టుంటది మేడం. నాకు ఎందుకు చాలా నమ్ముతాను. యాజ్ ఎ డాక్టర్ సైన్స్ నమ్ముతారు బేసిక్గా? సైన్స్ నేను చాలా నమ్ముతాను. నేను ఏదైనా సైంటిఫిక్గా, కానీ అంతకు మించి చాలా ఉందండి. సైన్స్కి మించి మనకు అందంది, మనకు తెలియంది. ఎందుకంటే లేకపోతే ఎక్కడో ఆదిలాబాద్లో పుట్టిన నన్ను గీడికి ఎందుకు తీసుకొచ్చింది, ఎక్కడో రావులపాలెంలో చదువుకునే అమ్మాయిని, గుర్తుందా, రావులపాలెంలో చదువుకునే అమ్మాయిని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చి ఇంత పాజిటివిజం స్ప్రెడ్ చేసే మనిషిగా ఎందుకు తయారు చేసింది? బికాజ్ మీరు ఏదో నిజంగా స్ప్రింటర్ అయి ఉంటే ఏదో 2 పోయేది, ఏదో గవర్నమెంట్ జాబ్ వచ్చేది, మీకు ఎన్నో ఒక చిన్న క్లాస్ 2 క్లాస్ 1 జాబ్లో సెటిల్ అయిపోయారు. అప్పుడు ఏం చేసేవాళ్ళు? క్లాస్ 2 క్లాస్ 1లో అంటే మీ ఫ్యామిలీని చూసుకునే వాళ్ళు, అంతకు మించి. ఇప్పుడు మీరు మీలో ఉన్న పాజిటివ్, అంటే ఊరికే బోస్ట్ చేస్తున్నాను అనొద్దు, మనకున్న రిలేషన్కి ఇంతకాలంలో మనకున్న ఫ్రెండ్షిప్తో నేను చెప్తున్నాను. ఐ నో వాట్ యు ఆర్. ప్రతి మనిషికి ఏది ఎక్కడ ఎవరిని ఎప్పుడు ఎందుకు ఉంచాలనో ఆయన నిర్ణయిస్తాడు. అందుకే నేను కవితల్లో కూడా రాస్తుంటాను. సో డెఫినెట్. కవితలు రాస్తారా? బుక్కే వేసాను కదండి. బుక్ రాశారు, అందులో కవితలు ఉన్నాయని తెలియదు. మీదో కవి రాయని కవితలు అని మొన్న ఒక ఆడపిల్లది కూడా మీకు పంపించాను కదా, లాస్ట్ టైం తీసుకున్నాను. బుక్ ఉంది. అంత టైం ఎక్కడ దొరుకుతుందండి మీకు? అసలు ఇష్టం ఉంటే అయిపోతుంది, మనసు ఉంటే మార్గం ఉంటుంది. బుక్స్ కూడా బాగా చదువుతుంటాను, బాగాను చదువుతుంటాను. ఇంట్లో లైబ్రరీ ఉంటుంది, ఓపీ ముందర లైబ్రరీ పెట్టింది మనమే. ఇంతవరకు ఎవరు అట్లాంటి వెంచర్లు, పెద్ద లైబ్రరీ ఉంటుంది మన ముందు, ఎందరో మంది చదువుతుంటారు. సార్ డిపార్ట్మెంట్ మీకు కూడా చూపిస్తాను, లాస్ట్లో చూపిస్తాను. బుక్స్ అన్ని లైబ్రరీ పెట్టాను. నాకు ఇంట్లో లైబ్రరీ ఉంటుంది, ఓ పక్క జిమ్, ఓ పక్క లైబ్రరీ, ఓ పక్క సిట్అవుట్. సూపర్. అక్కడ ఏమి టీవీలు ఏముండవు. అయితే ఇంట్లో పెట్టాల్సిందేమో ఇంటర్వ్యూ. అసలు వచ్చినప్పుడు కలుద్దాం. సో బుక్స్ చదువుతుంటాను. బుక్ ఒకటి రాశాను, ఇంకా నెక్స్ట్ బుక్ వేద్దామని అని అనుకుంటున్నాను.
కవితలు అంటే నేనేం పెద్ద కవిని అని నేను అనుకోనండి. నా బాధను నాకున్నది పరిస్థితిని బట్టి రాస్తుంటాను. నాకు అనిపించినప్పుడే రాస్తా. ఏది కూడా ఈరోజు కవిత రాయాలని ఏ రోజు రాయలేదండి ఇంతవరకు. మీరు బుక్ చదివితే మీకు అర్థమవుతుంది. ప్రతిదీ నాలో ఉన్న పదాలని బయట పేపర్ మీద పెట్టాను అంతే. అందులో కవిత్వం ఉందా లేదా నాకు తెలియదు. ఫ్యూ పీపుల్ హ్యావ్, ఒకరోజు భవానీ మేడం ఎవరితో అన్నదట, హిస్ డిక్షన్ ఈజ్ ఆన్ పార్ విత్ శ్రీశ్రీ అని. నాకైతే అమ్మ అంత పెద్ద మాట నాకు ఐ డోంట్ నో. బట్ కవిత్వమా అని నేను అన్ను, అందుకే రాసిన. మళ్ళీ ఎవరైనా తప్పులు నా దాంట్లో తప్పులు ఎంచొద్దని, కవి రాయని కవితలు. అప్పుడు నా తప్పులు ఎంచారు కదా. ఇక కవి రాసిందంటే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. కవి రాయని కవితలు.